ఇక్కడ చూసుకుంటే మనకు ఈ యొక్క 2% సిమిలర్ అయితే ఉన్నారన్నమాట. అదే విధంగా జావాలో కూడా మనకు కన్స్ట్రక్టర్ అండ్ క్లాస్ కూడా సిమిలర్ ఉంటాయి, కానీ వీటి యొక్క 2 ఫంక్షనాలిటీస్ అనేవి డిఫరెంట్ అనమాట. ఏం మాట్లాడుతున్నావురా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్కోడ్ హబ్. ఈ రోజు మనం కన్స్ట్రక్టర్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నమాట. సో కన్స్ట్రక్టర్ అనేది కూడా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెథడ్ అనమాట. కానీ మెథడ్ కి కన్స్ట్రక్టర్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఈ యొక్క కన్స్ట్రక్టర్ అనేది మనం ఎక్స్ప్లిసిట్ గా కాల్ చేయాల్సిన పని అనేది మనకు ఉండదన్నమాట. అంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుందన్నమాట. అండ్ సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే ఈ యొక్క కన్స్ట్రక్టర్ కి రిటర్న్ టైప్ కూడా ఉండదన్నమాట. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ కి సంబంధించిన కొన్ని యూస్ కేసెస్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఎగ్జాంపుల్ అనే ఒక క్లాస్ అయితే డిక్లేర్ చేస్తాను అనమాట. అండ్ ఈ యొక్క ఎగ్జాంపుల్ క్లాస్ లో 2 వేరియబుల్స్ అనేది నేను డిక్లేర్ చేశాను. సో ఇక్కడ నువ్వు మంచిగా అబ్జర్వ్ చేస్తే మనకు క్లాస్ నేమ్ అండ్ కన్స్ట్రక్టర్ నేమ్ అనేది సేమ్ ఉన్నాయన్నమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. అంటే క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో కన్స్ట్రక్టర్ నేమ్ కూడా ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క కన్స్ట్రక్టర్ అనేది ఎందుకు యూజ్ చేసామంటే ఈ యొక్క క్లాస్ లో ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ యొక్క వేరియబుల్స్ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్నాయో ఈ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ చేయడానికి మనం ఈ యొక్క కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేసామన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే నమ్ ఈక్వల్ 0 అండ్ నేమ్ ఈక్వల్ డిఫాల్ట్ అనే మనం వాల్యూస్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ డిస్ప్లే మెథడ్ యూజ్ చేసి నేను ఏం చేస్తున్నాను, ఈ యొక్క వాల్యూస్ అనేది ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఓబీజే అనే ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను అనమాట. అయితే ఈ యొక్క ఓబీజే అనే ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేసినామో ఆటోమేటిక్ గా ఈ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఈ యొక్క కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుందన్నమాట ఇంప్లిసిట్ గా. అర్థమవుతుందా? అండ్ ఈ యొక్క ఓబీజే డాట్ డిస్ప్లే అని నేను మెథడ్ ని కాల్ చేస్తున్నాను అనమాట. మెథడ్ అనేది ఆటోమేటిక్ గా కాల్ అనేది కాదు, కానీ కన్స్ట్రక్టర్ అవుతుంది. కాబట్టి నేను మెథడ్ ని కాల్ చేస్తున్నాను, కన్స్ట్రక్టర్ ని కాదు. సో దట్స్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టర్ అండ్ మెథడ్. దీనికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ అని నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేశాను.